అయ్యో, బాబు, ఈ ఫోటోలో ఉన్న నా కోడలు ఆనందిలాగే ఇప్పుడు నా మనవరాలు ఉండొచ్చు బాబు. చూసావా రిషి బాబు, నా కోడల్ని బాగా చూడు. నాకు తెలిసి నా మనవరాలు అలాగే ఉంటుంది. ఫోటో సరిగ్గా లేదు కదా బామ్మగారు. అవునా? అదేంటి, ఇటివ్వు. అయ్యోయ్యో, ఇదేంటి? ఇంతకు ముందు నిండు చందమామలో ఉండే నా కోడలు ఆనంది మొహం ఇలా అయిపోయింది. బామ్మగారు, గ్లాస్ ముక్కలు పడి ఫోటో స్క్రాచ్ అయింది. అయ్యో, నా దగ్గర ఉన్నది ఒక్క ఫోటోనే. దీన్ని 20 ఏళ్లుగా పట్టుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు కనీసం ఈ ఫోటో చూపించి అడగడానికి కూడా లేకుండా పోయింది. ఇలా అయితే నేను నా మనవరాల్ని చూడగలనా బాబు? అసలు కలవగలనా? నా దురదృష్టం ఇంకా నన్ను వదిలిపోవడం లేదే. దేవుడా, అప్పుడు చేసిన పాపాలకి ఇంకా శిక్షిస్తున్నావా? బామ్మగారు, బామ్మగారు, డోంట్ వరీ. ఈ ఫోటో ఏమైనా చేయించామో చూద్దాం. ఈ దొంగోడు బార్లోకి వెళ్తున్నాడేంటి? లక్ష్మి గారు, బామ్మగారిని లోపలికి తీసుకెళ్ళండి. రండి మేడం. చెప్పరా ఏంటి? రే రిషి, వాడిక్కడే ఉన్నాడ్రా. వాడంటే ఎవర్రా? శివంగి వెతుకుతున్న దొంగ. అవునా? ఎక్కడున్నాడ్రా? వాడిప్పుడే ఇక్కడ బార్లోకి వెళ్ళాడ్రా. ఓకే, వస్తున్నా. వాడి మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. సరేరా. ఏంటి సైకిల్ స్లో అయింది? ఆ దొంగ దొరకలేదా? లేదురా. అంత ఈజీగా దొరికితే వాడు దొంగ ఎలా అవుతాడులే? వాడి ఎంత గజ దొంగైనా ఈ శివంగికి చిక్కాల్సిందే. చిక్కాక గజ గజ వనకాల్సిందే. అసలు ఇదంతా వాడి వల్లే. ఎవడు వాడు? ఇంకెవరు? ఆ రిషి. ఆ రోజు వాడు నసతో టార్చర్ పెట్టి ఆపకుండా ఉండుంటే ఈ పాటికి ఆ దొంగని 4 గుద్దులు గుద్ది నా తల్లిదండ్రులు ఎవరు అనే నిజాన్ని కక్కించేదాన్ని. అమ్మో, అసలు మామూలుగానే నువ్వు హై టెంపరో. అలాంటిది ఆ దొంగ దొరికితే ఇంకెలా అయిపోతావో? కాళీమాతం అయిపోతావేమో. అంతేగా మరి. సరే, ఇప్పుడేం చేయబోతున్నావు? వెతకడం తప్ప ఇంకేం చేయగలం? ఎక్కడని వెతుకుతావు? తెలీదురా. మాక్సిమం అన్ని ప్లేసెస్ ని కవర్ చేశాను. ఒకవేళ దొంగ వెతవా వేరే ఊరికి ఎస్కేప్ అయితే? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇప్పటికే మీ అమ్మా నాన్నలో నీ విషయంలో ఏం జరుగుతుందో అని హడలిపోతున్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్, స్టేషన్ చుట్టూ తిరగడాలంటే అది నిజమేలే. ఓకే, పోలీస్ కంప్లైంట్ డ్రాప్. గుడ్. కానీ నువ్వొక్కదానివే ఎంతను వెతుకుతావు చెప్పు?
అసలు నువ్వంత వెంటనే ఆ రిషికి తన ఫోన్ ఎందుకు ఇచ్చావు? అతని ఫోన్ నా దగ్గర ఉంచుకొని ఏం చేయాలి? ఆడించాలి. నీ మొహం. ఆ, ఆ దిక్కుమాలిన ఫోన్ కాల్స్ అటెండ్ చేయలేక నేను చస్తున్నాను. అది కాదు శివంగి. ఆ ఫోన్ నీ దగ్గరే ఉంటే తన ఫోన్ కోసమైనా ఆ దొంగని వెతకడంలో నీకు హెల్ప్ చేసుండేవాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. రేయ్, వాళ్ళని వీళ్ళని అడుక్కునే కంటే మనమే వెతుక్కోవడం బెటర్ రా. లేకపోతే ఇదే ఛాన్స్ అని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నాకెందుకు అతన్ని చూస్తే అలా అనిపించట్లేదు శివంగి. ఎందుకైనా మంచిది ఒకసారి రిషికి కాల్ చేసి దొంగ గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కో. మేబీ దొరుకుండొచ్చు. రేయ్, ఎక్కడ రావాడు? అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, వాడే. రేయ్, ఎంతసేపు రా బీర్ తీసుకురావడానికి? కస్టమర్ దేవుడితో సమానం రా, త్వరగా పట్టరా. చూసావా ఎలా రెచ్చిపోతున్నాడా? ఎలాగైనా విన్ని పట్టుకోవాలరా. హలో, వాడు దొంగ. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక వీక్నెస్ ఉంటుందిరా. ఆ వీక్నెస్ని మనం స్ట్రాంగ్గా క్యాచ్ చేస్తే విన్నర్ మనమే. అంటే ఏం చేస్తావు? ఆడి వీక్నెస్ మందు, దాంతోనే వాడిని పడగొట్టాలి. రిషికి కాల్ చేయనా? వద్దులే, లెవెల్కి పోతాడేమో. శివంగి, ఇంకా ఆలోచిస్తున్నావా? మనం అనుకున్నవి జరగాలంటే ఒక స్టెప్ దిగక తప్పదు.